మందారాలు ఇలా గుత్తులు గుత్తులుగా పూలు పూయాలి అండ్ చెట్టు నిండా మొగ్గలు రావాలంటే ఈరోజు నేను చూపిస్తున్న ఫెర్టిలైజర్ తప్పకుండా ప్రిపేర్ చేసి మీ మొక్కలకు ఇవ్వండి. ఈ ఫెర్టిలైజర్ ఓన్లీ మందారాలకనే కాదండి, అన్ని రకాల పూల మొక్కలకి అండ్ కాయగూర మొక్కలకి, అన్ని రకాల పండ్ల మొక్కలకైతే ఇవ్వచ్చు. పూత రాలిపోకుండా వచ్చిన పూత నిలబడడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫెర్టిలైజర్ మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అన్ని రకాల పూల మొక్కలకైతే వాడుకోవచ్చండి. ఈ మందారం చెట్టు చూడండి, ఒకేసారి చెట్టు నిండా అసలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో, అలాగే ఎన్ని పూలు పూసాయో, అదేవిధంగా పూలు కూడా పెద్ద సైజులో ఉన్నాయి. వచ్చేయండి ఫెర్టిలైజర్ అయితే చూసేద్దాము. ఇవేనండి బనానా పీల్స్. మనము అరటిపండు తినేసి తొక్కలను అనేది పడేస్తూ ఉంటాం కదా, వీటితోనే మంచి ఫెర్టిలైజర్ మన ఛానల్లో అయితే లిక్విడ్ ఫెర్టిలైజరు, అలాగే చౌహాన్కి పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలైతే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ బనానాను అయితే చాలా విధాలుగా మన మొక్కలకైతే ఉపయోగించుకోవచ్చండి. ఒకటి, మనము అరటిపండు తొక్కల్ని వాటర్లో ఒక 2-3 డేస్ సోక్ చేసి 1:2 రేషియోలో వాటర్ కలుపుకొని మొక్క మొదట్లో ఇవ్వచ్చు. అలాగే మొక్కల మీద కూడా స్ప్రే చేయొచ్చండి. ఇంకా చౌహాన్కో పద్ధతిలో చేసుకొని మనం 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ వేసుకొని మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు. అలాగే మొక్క మొదట్లో కూడా పోసుకోవచ్చండి. చాలా బాగా ఫ్లవర్స్ అనేది వస్తాయి. అలాగే చెట్టు కూడా చాలా హెల్తీగా అయితే గ్రో అవుతుందండి. మంచి నైట్రోజన్ అనేది ఉంటుందండి వీటిలో. పువ్వులు పూయడానికి కావాల్సింది నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం సమంగా అందిస్తూ ఉంటేనే 365 రోజులు పూలు పూస్తూనే ఉంటాయండి. ముఖ్యంగా పూల మొక్కల్లో అండి, మందారం పూలు ప్రతి సీజన్లో పూస్తూనే ఉంటాయి. ఎండాకాలంలో కొంచెం తక్కువ పూస్తాయి, కానీ మనం లిక్విడ్ రూపంలో ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటే చాలా బాగా అయితే పూస్తాయండి. చాలామంది ఈ బనానా ఫెర్టిలైజర్ ఎక్కడ దొరుకుతుందని అడిగారు కదండి. ఇదైతే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. కానీ మనం ఇంట్లోనే వేస్ట్గా పడేసే వాటితోనే ఇలాగా చక్కగా ఎండబెట్టేసుకొని పౌడర్ రూపంలో చేసుకొని మన మొక్కలకైతే అందించవచ్చండి. ఇది వచ్చేసి వాడేసిన టీ పౌడర్ అండి. మనము టీ పెట్టుకున్నప్పుడు వాడతాం కదా, అది ఒక 2-3 సార్లు చక్కగా వాష్ చేసుకొని ఎండలో ఎండబెట్టేసుకొని ఇలాగ కలెక్ట్ చేసి పెట్టుకుంటానండి. వాటితో పాటు మన కిచెన్లో వచ్చిన ఏవి కూడా నేను వేస్ట్గా పడేయనండి. ఇది వచ్చేసి ఆలు పీల్స్ అండి. ఇవి కూడా పౌడర్ చేసుకొని మన గులాబీ మొక్కలకు కానీ మందారం మొక్కలకు కానీ ఇస్తూ ఉంటే మాత్రం చాలా చక్కగా పువ్వులు అనేది అయితే పూస్తూ ఉంటాయండి. బనానా తొక్కల్ని బాగా ఎండబెట్టాలండి. సమ్మర్లో అయితే తొందరగా ఎండుతాయి, వింటర్ కొంచెం టైం పడుతుంది. పట్టుకొని నలిపితే పౌడర్ అయ్యేలాగా ఎండబెట్టుకోవాలండి. అలా ఎండితేనే పౌడర్ అనేది మనకు నిల్వ ఉంటుంది. వాటిని చక్కగా మిక్సీ పట్టేసుకున్నానండి. పౌడర్లా తయారవుతుంది కదా, దీన్ని మొక్కలకైతే ఇప్పుడు ఇచ్చేయాలండి. మనం ఎప్పుడూ కూడా మొక్కలకి ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి చూద్దాము. కుండీలో ఎండిపోయిన ఆకులు ఇంకా వీడ్ అనేది వస్తుంది కదా, దాన్నైతే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలండి. అలాగే కింద నుంచి వచ్చే కొమ్మలనైతే అస్సలు ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే పెస్ట్ అనేది కొమ్మల ద్వారా తొందరగా పైకి చేరుతుంది. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ లూజ్ చేసుకోవాలండి. మనం ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే 15 డేస్కి ఒకసారి సాయిల్ అనేది లూజ్ చేసుకోవాలండి. సాయిల్ ఎప్పుడైనా సరే గుల్లగా ఉంటేనే మనం ఏ మొక్క పెట్టినా సరే చక్కగా అయితే పెరుగుతుందండి. ఇప్పుడు ఈ మొక్కకైతే నేను 2 స్పూన్ల బనానా పౌడర్ని అయితే ఇస్తున్నానండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు సాయిల్ లూజ్ చేసుకొని ఇలాగా మొక్క చుట్టూరా వేసుకోవాలి. టీ పౌడర్ని ఒక 2 స్పూన్ల పౌడర్ని కూడా కలపండి. టీ పౌడర్లో టానిక్ యాసిడ్ ఉండడం వల్ల కుండీలో మట్టిని ఎసిడిక్గా ఉంచుతుంది. గులాబీలకు, మందారాలకు సాయిల్ ఎప్పుడూ కూడా ఎసిడిక్ నేచర్లో ఉండాలండి. అప్పుడే మనం ఇచ్చే పోషకాలన్నీ వేర్ల ద్వారా మన మందారం మొక్కకైతే బాగా తీసుకుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.